అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వాలు రీసర్వేలో తప్పులు తడకలు ఉన్నాయి, అసైన్మెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం జరిగాయని చెప్పి ఒక అనుమానంతోనో లేకపోతే బాధ్యత కలిగో ఆ భూములన్నింటిని కూడాను 22A అనేటువంటి ఆ భూములను ఫ్రీ హోల్డ్లో పెట్టేశారు. ఆ ఫ్రీ హోల్డ్లో పెట్టడం వల్ల ఎవరికి ఎక్కువగా నష్టం అంటే, ఎవరికైతే డీ పట్టా భూములు ఎకరమో 2 ఎకరాలు లేకుంటే ఎక్కువైతే 3 ఎకరాల వరకు ఉంటుంది. అంతకన్నా ఎవరికి డీ పట్టాలు ఎక్కువగా 100 ఎకరాలు ఉండవు, 10 ఎకరాలు అంతకన్నా ఉండవు. కాబట్టి ఫ్రీ హోల్డ్లో పెట్టడం వల్ల 1B రాదు, అడంగులు రాదు. 1B అడంగులు రాకపోతే ఏమవుతుందో తెలుసా? మనకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి ఏ యొక్క సబ్సిడీకి సంబంధించినవి ఏవి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రైతు పెట్టుబడి సాయం అంటే రైతు భరోసా రాదు, అలాగే బ్యాంక్ లోన్లు రావు. ఒకవేళ బ్యాంకులు రెన్యువల్ చేసుకోవాలనుకో 1B అడంగులు కావాలా, వాళ్ళు చేయడు. అంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, నష్టం ఉన్నాయి. అలాగే ఇప్పుడు మోడీ గారు కూడా ఒక భూ ఆధార్ అని పెట్టారు లింకు. ఈ భూ ఆధార్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా అప్పటికప్పుడు తీసినటువంటి 1B కావాలి. 1B కావాలనుకుంటే ఆల్రెడీ అది ఆన్లైన్లో నుంచి పక్కకు పెట్టారు, ఫ్రీ హోల్డ్లో పెట్టేశారు. కాబట్టి మరి రాకపోవడం వల్ల అనేకమైనటువంటి నష్టాలు, ఇబ్బందులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అంచేత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు ఇరువురు కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఏదైతే మీరు ఫ్రీ హోల్డ్లో పెట్టారో అవన్నీ కూడా ఆన్లైన్ చేసుకోవడానికి, తిరిగి రీసర్వే జరపడానికి ప్రభుత్వం తక్షణమే సహకరించాలి. మరి కలుగు చేసుకొని ఏదైతే పేదల చేతిలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి మరి ప్రభుత్వపరమైనటువంటి ఉండవలసినటువంటి ఆధారాలన్నీ కూడా అందుబాటులోకి ఉంచేలాగా మీరు ఉంచాలి. దీనికి తప్పనిసరిగా మీరు సహకరించాలి. ఇది నిరుపేదల సమస్యది, మరి చిన్నకారు రైతుల సమస్యది. కాబట్టి నిరుపేదలైన వారికి ఈ విధమైనటువంటి పత్రాలన్నీ దూరంగా ఉండడం, అందుబాటులో లేకపోవడం వల్ల అనేకమైన నష్ట కష్టాల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం దృష్టి పెట్టి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ వీడియోను మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆస్తులు అడగట్లేదు, మీ అంతస్తులు అడగట్లేదు. షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ విధంగా మీరు సహకరిస్తే మరిన్ని వీడియోలు చేయడానికి, మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మీరందరూ అలా షేర్లు చేసి